స్పీకర్ ఆన్ చేసుకో. హలో చెప్పండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అజయ్ చెప్పండి. మీ ప్రశ్న ఏంటి? కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నారా? ఓకే చెప్పండి. 34 years. 34 ఇయర్స్. ఓకే. నాకు పెళ్ళై 7 years. హ్మ్. మా భార్య ఉండాలి. కానీ ఆ ప్రయత్నం ఎవరు స్టార్ట్ క్వశ్చన్ సరిగ్గా నాకు అర్థం కావట్లేదు. సౌండ్ నాకు ఇవ్వమ్మా, నేను చూస్తాను. ఒక్క నిమిషం సార్. హలో చెప్పండి. నా 7 years పెళ్ళై. 7 ఇయర్స్ 7 years అయింది పెళ్ళై. పెళ్ళై 7 ఇయర్స్ అవుతుంది. రైట్, చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడు. తనతో ఉండడం మీ వైఫ్తో ఉండటం మీకు ఇష్టం లేదు. డైవోర్స్ తీసుకోండి. చేశాను ప్రయత్నాలు విఫలమైంది. డైవోర్స్ ఎందుకు విఫలం అవుతుంది? నేను ఎవరు మా అమ్మ మీ అమ్మా నాన్నతో సంబంధం లేదు కదా, మీరు కదా డైవోర్స్ తీసుకోవాల్సింది. తను ఒప్పుకోకపోయినా సరే మీకు డైవోర్స్ కావాలని మీరు వెళ్ళి ఆమె కాంపన్సేషన్ ఏదైతే ఉంటుందో అది పే చేసినట్లయితే మీకు డైవోర్స్ వస్తుంది. తీసుకోలేకపోతున్నా సార్. తీసుకోలేకపోవటం ఏమీ లేదు. మీ కాంపన్సేషన్ లేకుండా మీకు డైవోర్స్ కావాలని ఉంటుంది. మీరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కదా, పెళ్లి చేసుకున్నందుకు ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు సడన్లీ మీరు అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అవుతా అంటున్నారు. ఆ అగ్రిమెంట్లోంచి విత్డ్రా అయినప్పుడు ఆమెకు జరిగే నష్టానికి మీరు కాంపన్సేషన్ పే చేయాలి కదా. మీరు ఒక అగ్రిమెంట్లోకి మీ ఇష్టపూర్వకంగా ఎంటర్ అయ్యారు కదా. అవును. ఎంటర్ అయిన తర్వాత దెన్ మీకు వద్దు అనుకునే హక్కు మీకు ఎప్పుడైనా ఉంటుంది. మీరు అడ్వకేట్ని కలవండి, కోర్టుకు వెళ్ళండి. ఆమె డిమాండ్ ఏదో చేస్తుంది, ఆమె డిమాండ్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్ మీరు సరిపడా మీకు ఉన్నటువంటి ప్రాపర్టీస్లో ఎంతో ఇవ్వాల్సి ఉంటుంది, అది ఇచ్చినట్లయితే మీరు బ్రేక్ చేసుకోవచ్చు. అంతేకాని అవేమీ లేకుండా జస్ట్ నేను నాకు వద్దు కాబట్టి ఆమె ఒప్పుకోమంటే ఒప్పుకోదు. ఓకే. రైట్ రైట్